కదులుదాం. గుడ్డ సంచి గోనె సంచి కాగితాల సంచులని వాడుకుంటూ హాయిగా సాగిపోదము, వాడుకుంటూ హాయిగా సాగిపోదము. పాలిథిన్ కవరులు, ప్లాస్టిక్ సంచులు వ్యర్థాలుగా మారితే మనకే నష్టము. నీటినున్న చేపలకు, నేలనున్న పశువులకు ప్లాస్టిక్ విషంతో మనుగడకే కష్టము. నిత్యవసర వాడకంలో ప్లాస్టిక్ బానిసైతే జీవావరణానికి ఇదే ప్రాణాంతకం. పర్యావరణానికి ఇప్పుడు పెద్ద ప్రమాదం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విడిచిపెట్టు నేస్తము. నేల తల్లి ఇచ్చిన విస్తరాకు అరిటాకు మట్టి పాత్రలన్నీ వదిలేసి పరుగులు. నీళ్ళ గ్లాసు ప్లాస్టిక్, తిండి ప్లేట్లు ప్లాస్టిక్, స్పూను కూడా ప్లాస్టిక్, ఏమి బ్రతుకులు. సింగిల్ యూజ్ కవర్లలో వేడి వేడి వంటకాలు మోసుకెళ్ళే వాడికి క్యాన్సర్ వచ్చరా. నిన్ను కన్న తల్లికేమో కడుపు కోతరా. ప్లాస్టిక్ భూతాలను తరిమి వేయ కదలిరా. విజయనగర వాసిగా బాధ్యతున్న పౌరునిగా ప్లాస్టిక్ వాడనని ప్రతిన పూనరా. పర్యావరణము రక్షణ కోసము సైనికుడై సదా సేవ చేయరా. నగర ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు చేయి కలిపి ప్లాస్టిక్ వద్దంటూ ఉద్యమించరా. విఎంసి అధికారులతో సహకరించరా. మన నగరం ప్లాస్టిక్ ఫ్రీ లక్ష్యమదే కదలిరా. జనక్షేమం కోరుదాం, నగరం కాపాడుదాం, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదాం, పర్యావరణాన్ని రక్షించ కదులుదాం. గుడ్డ సంచి గోనె సంచి కాగితాల సంచులని వాడుకుంటూ హాయిగా సాగిపోదము, వాడుకుంటూ హాయిగా సాగిపోదము.